అంతదా Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! बोलो यीशु महाराज की जय! बोलो यीशु महाराज की जय! लोक रक्षकुडైన యేసయ్యకి జై పాపుల రక్షకుడైన యేసయ్యకి జై పునరుద్ధానము జీవము ఇచ్చిన యేసయ్యకి జై హల్లెలూయా హల్లెలూయా మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే దినాలలో 25వ తేదీ యేసు ప్రభువు వారి లోకంలో రక్షకుడిగా మనం పుట్టినాడు కాబట్టి ఆయన రక్షకుడని గుర్తెరిగిన మన జీవితాల్లో దేవుడు వెలుగు నింపడానికి ఆయన లోకానికి వచ్చాడు. ప్రతి బలహీనమైన పరిస్థితుల మధ్య మానవుడు ఉంటుండగా ఆ మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా ఆయన మన మధ్యకు వచ్చినాడు. కాబట్టి ఆయన బలంతో చెప్పిన మాట, ఇదిగో లోకం అంతటికి సంతోషకరమైన శుభవర్తమానము, నేడు లోక రక్షకుడు పుట్టినది వాగ్దానం. ఆ వాగ్దానం నెరవేరి నేటికి 2500 సంవత్సరాల క్రితము కాలము మార్చిన దేవుడు మన మధ్యకు వచ్చినాడు. కాబట్టి నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించిన వాగ్దానం చెప్పిన ఈ దినము నమ్ముకున్న మా జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. మీరు కూడా గొప్ప అవకాశం ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడి సొంత రక్షకులుగా మీరు అంగీకరించినట్లయితే దేవుని ఆశీర్వాదములు దేవుని దీవెనలు మీరు పొందుకుంటారని దేవుని పేరు మనం చేస్తున్నాం. హ్యాపీ క్రిస్మస్! హ్యాపీ క్రిస్మస్! బోలో యేసు మహారాజ్ కి పాపాలు పోగొట్టగా హల్లెలూయా, మనకు మార్గమే చూపించగా హల్లెలూయా, జన్మించినాడయ్యా
చూసి తూర్పేమో చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే కూతలేమో పొగరు వచ్చే పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పచ్చుల పాటలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు ఈ వెట్టి బాడమైన నెట్టి వేయడు పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సుక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టివాడైనా నెట్టివేయడు సంబరాలు ఎదురు చూసి తూర్పేమో చుక్క చూపే గుండెలేమో పరుగునొచ్చే కూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో బోలో యేసు మహారాజ్. యేసు ప్రభు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయన 2025 సంవత్సరాలకు పూర్వము ఆయన కన్య అయిన మరియమ్మ గర్భమందు ఆయన పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే పాపములోను చీకటిలోను శాపములో ఉన్న వారిని దేవుడు తన వెలుగుతో నింపి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అందరూ ఫలా బాధ్యత పంచుకుంటారు కానీ పాపమును మాత్రం పంచుకునేది కొంతమంది మాత్రమే. ఆ కొంతమందిలో ఒకటి దేవుడు, రెండవది మన కోసం వచ్చేటువంటి యేసు ప్రభువారు. ఆయన యేసు ప్రభువారు ఎలా వచ్చాడంటే ఆయన రిక్తునిగా కన్య అయిన మరియమ్మ గర్భమందు ఆయన పుట్టి ఆయన తన జీవితంలో 33 సంవత్సరములు జీవించి ఈ దినము దేవునికి వెళ్ళారా మానవుడు చేసిన పాపము కొరకు తన రక్తమును చిందించాడు. ఆ రక్తమును చిందించినటువంటి విధానంలో ఆయన కల్వరి శిలువలో తన ప్రారంభించాడు. యేసుక్రీస్తు ఆయన రక్షించే దేవుడు, ఆయన రక్షకుడు. నీవెంత పాపము చేసినా, నీవెంత శాపములో ఉన్నా దాని నుంచి తీర్చగలవు వాడు ఒక యేసు ప్రభు వారి. ఈ దినము దేవునికి వెళ్ళారా ఆయన యేసు ప్రభు వారు జీవించిన జీవిత కాలంలో ఆయన ఒక మార్గం ముందు పోటీ ఉన్నప్పుడు ఒక పొట్టి జక్కైనటువంటి ఒక ఆయన యేసు ప్రభు వారు ఎవరో చూడాలని ఆశ కలిగాడు. యేసు ప్రభు వారు ఎవరో చూడాలని ఆశ కలిగినటువంటి ఆ పొట్టి జక్కయ్య యేసు ప్రభు వారు ఆ మార్గంలో వస్తూ ఉన్నప్పుడు ఒక చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు ఎక్కిన తర్వాత యేసు ప్రభు వారు నేరుగా తన దగ్గరికి వచ్చి నిలబడి, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపంలో జీవిస్తున్న వ్యక్తి, శాపంలో ఉన్న వ్యక్తి, మనుషులు మోసం చేసిన వ్యక్తి, మరి ఆ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆ రక్షణ అనుభవంలోనికి ఆ జక్క ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని యొక్క బిడ్డలారా, జక్క ఇంటికి రక్షణ ఏ విధంగా వచ్చిందంటే యేసు ప్రభు వారు తన ఇంటికి చేర్చుకున్న తన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక గొప్ప కార్యం జరిగింది. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. తన శాపమును యేసు అయ్యా నేను అన్యాయంగా ఏదైనా చేసి ఉంటే దాన్ని ఇప్పుడే నేను తిరిగి ఇచ్చేస్తానయ్యా అన్నాడు. కాబట్టి అన్యాయముగా ఏదైనా మన జీవితంలో ఉంటే దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినట్టయితే దేవుడు గొప్ప రక్షణ మన జీవితంలోకి అందిస్తాడు. ఆ పొట్టి జక్కని రక్షించిన దేవుడు, అదే ఆత్మ కలిగిన దేవుడు, అదే ప్రేమ కలిగిన దేవుడు మన మధ్యకు వచ్చి నీకోసం నా కోసం ఆయన కల్వరిలో ప్రాణం పెట్టాడు. ఈ క్రిస్మస్ దినములో మీకు గొప్ప శుభవర్తమానం ఏంటంటే మీరు నశిస్తున్నటువంటి పాపములో శాపంలో చిక్కున్న మీ జీవితాలు ఈ దినమే గొప్ప విడుదల. ఇది సంతోషకరమైన శుభవర్తమానం దేవుని పేరు మనం చేస్తూ, కాబట్టి ఈ క్రిస్మస్ ఆనందాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు అందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. బోలో యేసు మహారాజ్ కి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. బోలో యేసు మహారాజ్ కి.
మనకు మార్గమే చూపించగా హల్లెలూయా జన్మించినాడయ్యా హల్లెలూయా మహిమగల యేసయ్యా హల్లెలూయా జన్మించినాడయ్యా హల్లెలూయా మహిమగల యేసయ్యా హల్లెలూయా अटेंशन अपने आप को। हाँ गबन रानी बुर्गुन दे गबन रानी महाराज की हालेलुया हालेलुया ఈ గొప్ప శుభవర్తమానం మీ ముందుకు మేము తీసుకొచ్చిన 2025 సంవత్సరాలకు పూర్వం యేసు ప్రభువారి యొక్క జన్మదినము సమయాన్ని తన స్వాధీనపరుచుకున్నాడు. అప్పటి నుంచి యేసు ప్రభువారి పుట్టినదినం నుంచి నేటి వరకు కూడా సంవత్సరములు లెక్కించబడుతూ వచ్చాయి. కారణం ఏంటంటే ఆయన కారణ జన్ముడు. ఏ కారణం చేత ఆయన పుట్టాడు అంటే మానవుని యొక్క పాపమును పరిహరించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. పాపమును పరిహరించడానికి ఆయన పరిశుద్ధులుగా ఈ లోకంలోకి వచ్చినటువంటి దేవుడు. ఆ పరిశుద్ధమైన దేవుడు కన్య అయిన మరియమ్మనందు పుట్టి ఆయన తన యొక్క జీవితంలో గొప్ప బహుమానం మనకు తీసుకొచ్చాడు. ఏంటంటే మానవుడు చేసినటువంటి పాపమును పరిహరించే దేవుడుగా శిలువ మానుపై తన ప్రాణము పెట్టడానికి ఆయన 3 మేకుల మీద వేలాడి తీయబడ్డాడు. 2 నిలువ కర్రల మీద ఆయన వేలాడి తీయబడ్డాడు. ఆయన తీయబడిన విధానం ఏంటంటే నీకు వెలుగుకు దూరమైనటువంటి నిన్ను ఆయన అడ్డుకర్రగా దేవుడితో సమాధానముగా చేసి దేవుడికి దూరమైనటువంటి జీవితమును దేవుడు నిలువు కళ్ళతో పోల్చాడు నిన్ను పరలోకమును చేర్చడానికి. ఈ సంతోషమైనటువంటి శుభవర్తమానం ఏంటంటే ఆయన నమ్మిన వారి జీవితంలో ఆ నమ్మకాన్ని బట్టి రక్షణ అనేటువంటి భాగ్యమును మానవుడు పొందుకుంటున్నాడు. పాపము చేత మానవుని యొక్క పాపము చేత దేవునికి దూరమైన తన జీవితమును ఈ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మానవుడిగా పుట్టిన తర్వాత దేవునికి దగ్గరమైనటువంటి జీవితమును జీవించడానికి దేవుడు ఆయన్ని మన మధ్యకు నడిపించాడు. దేవునికి వెళ్ళారా ఆయన పుట్టుక ఆశ్చర్యకరమైనది. ఆయన 33 జీవితము ఆశ్చర్యకరమైనది. ఆయన మరణము కూడా ఆశ్చర్యకరమైనది. ఆయన జీవించినటువంటి జీవితంలో ఆయన మరణ పునరుద్ధానం బట్టి దేవుణ్ణి మహింపరుస్తూ మరి ప్రతి మానవుడు మారు మనసు కోసము మరి ఆయన వచ్చాడు. ఆ యేసు ప్రభువు చెప్పాడు పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది, మారు మనసు పొందండి అని. పరలోక రాజ్యం మీకు పొందాలంటే మారు మనసు పొందండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మీకోసము మేము మీకు సంతోషకరమైన శుభవర్తమానం మోసుకుని వచ్చినాం. ఈ క్రిస్మస్ ఆనందాన్ని మీ అందరికీ మీ పంచాలని ఆశ కలుగుతూ ఈ గొప్ప ఆనంద సమయాన్ని మీతో పంచుకోవాలని మేము ముందుకు వచ్చినాం. హ్యాపీ క్రిస్మస్. ఈ వాక్యం మీద జీవితంలో వెలుగు నింపును గాక. యేసుక్రీస్తు స్వతంత్రంగా అంగీకరించినట్లయితే మరి దగ్గరగానే ఇక్కడ మా మధ్య ఉన్నటువంటి పాస్టర్ జగన్ గారు ఉన్నారు. వారు మందిరానికి తీసుకొస్తారు. ప్రతి అవసరం ప్రతి అక్కడ వారికి తెలియపరచండి. ఇక్కడే స్థానికంగా ఉన్నటువంటి నవమణి గారిని అలాగే లాయరమ్మ గారిని అలాగే ఇక్కడ ఉన్నటువంటి జేమ్స్ గారిని మీరు కావాలని దేవుడి పేరు మనం చేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. బోలో యేసు మహారాజ్ కి హల్లెలూయా. పుట్టబడి ఉన్నాడని అసలు పుట్టిలో పరుణ
అనేక మంది నశించడానికి ఇష్టం లేకనైనా దాసుల కుటుంబాన్ని మీరు ఎన్నుకున్నారు ప్రభా. పేరు పెట్టి పిలుచుకున్న దేవుడివి, నమ్మదగిన దేవుడివి. సేవ చేస్తుండగానైనా ఎటువంటి ఆటంకాలు దుష్టుల యొక్క చూపునైనా బిడ్డల మీద పడకుండా చేయమని ఆజ్ఞాపిస్తున్నాను. అనేక నూతన ఆత్మలతో నూతన సంవత్సరములో అనేక మంది కదిలింపబడాలని చేసే ప్రార్థన నిరంతరము కాకుండా నాయన అపవాది బంధకాలతో ఉన్నవారిని, అప్పులతో ఉన్నవారిని, రోగాలతో ఉన్నవారిని ఈ మందిరానికి నడిపించిన స్వస్థత కలిగించమని బిడ్డలు చేసే ప్రార్థన ప్రభా. అయ్యా ఆ బిడ్డల ప్రభా ఎంతోనైనా ప్రయాసపడుతున్నారయ్యా, కన్నీరు కారుస్తున్నారయ్యా. యేసయ్యా ఆ కన్నీటి నాట్యముగా మార్చి ఏ దుష్టుడైతే ఇబ్బంది కలిగిస్తున్నాడో ఈ క్షణం వాడన్నిటిని దూరపరచండి. ఈ ప్రశ్నని ఇక్కడ కుమ్మరించండి. యేసునామమును బట్టి అడుగుచున్నాము నా తండ్రి. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి. కృప నీ కాపుదల కుటుంబాన్ని మెండుగా కుమరించమని ఈ ఆశీర్వాదం జల్లును ప్రభావైనా ఈ చెన్నూరు ప్రాంతంలో జరిగే ప్రతి పరిచర్య తోడుగా ఉండండి. అందుకని శక్తులను వేసడం ఈ సరిది ముఖకాంతిని ప్రభావ ఈ కుటుంబం మీద ఉంచమని, పిల్లల మీద ఉంచమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడు సమాధానం మనకందరికీ నీ దేవుడు కలుగు చేసి కాపాడు కాక. విజయం అపాధికి క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ 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 హ్యాపీ యేసు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా, యేసు పుట్టెను హల్లెలూయా, నిత్య జీవమే ఇచ్చెను హల్లెలూయా. పోవాలా వచ్చిన వాళ్ళు బయటకు వచ్చినారు, ఆడికి పోవాలి బండికాడికి. ఎందుకనే గమనించలేను. బాగున్నారా?
మనకు మార్గమే చూపించగా. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. జన్మించినాడయ్యా. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. జన్మించినాడయ్యా. హల్లెలూయా. మహిమగల యేసయ్యా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. యేసు ప్రభు వారు 2025 సంవత్సరాల క్రితము ఆయన భూమి మీద జీవించాడు అనడానికి కారణం ఏంటంటే ఎందుకు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ సంవత్సరము క్యాలెండర్ జనవరి, ఫిబ్రవరి, మార్చి అనేటువంటి ఆ నెలల్లో ప్రిబెట్టి దేవుని బిడ్డరా కాలమును 2025 సంవత్సరములు ఆ గడిలోనే యేసు ప్రభు వారు పుట్టినాడు. ఆ సంవత్సరం నుంచి కాలము మొదలైంది. అంతకుముందు ఎందుకు ఆయన గురించి జ్ఞాపకం చేస్తున్నామంటే నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడి లోకంలోకి వచ్చాను. ఎందుకంటే ఆయన జీవితము చాలా పవిత్రమైనది. మానవుని జీవితము మనకు ఊహ చేసినప్పటి నుంచి ప్రమాదకరమైన పరిస్థితి మధ్య ఉంది. అంటే పాపంలో ఉండొచ్చు, శాపంలో ఉండొచ్చు. అందుకనే మన పూర్వీకులు జన్మ పాపము, కర్మ పాపము అని మన మీద రుద్దుతున్నారు. వాటన్నిటి నుంచి జయించాలంటే దేవునికి వెళ్ళారా ఒక యేసుక్రీస్తు నామమే తప్ప వేరొక నామము భూమి మీద లేదని ఆ దేవుని పేరు మనవి చేస్తున్నాను. మనుషులు బ్రతుకులు మార్చగల దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఒక సంగతి నాకు వద్దు కానీ నా సంగతి నేను తెలియపరచుకుని ఆశీర్వదిస్తున్నాను. నేను లోకంలో జీవించినటువంటి భయంకరమైన పరిస్థితి మధ్య తాగుడు వ్యసనాలలో కుటుంబమును సరిగ్గా చూసుకోలేక, కుటుంబంలో బాధ్యత లేక, బిడ్డలు పుట్టినా కానీ వారిని పోషించే స్థాయికి మోసాలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, అబద్ధాలు చెప్తూ మరి బ్రతికలేని నా జీవితము మరి ఒక దినాన అంతమయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకెందుకు ఈ జీవితము చనిపోతే మేలు అనుకున్నటువంటి సందర్భంలో నాకు ఒకే ఒక ఆశ. నాకెన్నో భక్తి మార్గాలు తెలుసు, నాకెన్నో విశ్వాస మార్గాలు తెలుసు. కానీ యేసు ప్రభు వారి వైపు చూద్దామని నా చివరి క్షణంలో యేసుని వైపు చూస్తూ చిన్న ప్రార్థన చేశాను. యేసయ్యా, నా బ్రతుకును మారిస్తే, నా కుటుంబాన్ని ఐక్యపరిస్తే, నా యొక్క జీవనాన్ని నువ్వు మార్చగలిగితే ప్రభువా నీ సేవ చేస్తాను ప్రభువా, నిన్ను నేను రక్షకుడుగా అంగీకరిస్తానన్నప్పుడు దేవుడు నా బ్రతుకును మార్చాడు. దేవుడు యొక్క బిడ్డలారా, ఇదే గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా తిరుగుతున్న నా జీవితంలో, అనుదినము పోలీస్ స్టేషన్లో ఉన్న నా జీవితము, అనుక్షణము కోర్టు సెంటర్లో తాగుబోతు జీవితంలో ఉన్నటువంటి నా జీవితాన్ని యేసు వైపు మార్చుకున్న తర్వాత దేవుడు తన యొక్క రక్తం చేత నా పాపమును ఆయన కడిగి నన్ను పరిశుద్ధమైన జీవితం ఇచ్చాడు. ఈరోజు నా కుటుంబం సంతోషంగా ఉంది, నా బిడ్డలు సంతోషంగా ఉన్నారు, నా చుట్టుపక్కల వారు, నా రక్షములు, నా బంధువులు సంతోషంగా ఉన్నారు. ఇక జీవితము లేదు, బ్రతుకు అయిపోయింది వీడిది అన్నటువంటి పరిస్థితి మధ్య నేను నా సొంత రక్షకుడిగా యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత దేవునికి బిడ్డలారా నా జీవితం ఇప్పుడు ఆశీర్వకరంగా మారింది. నా సంపాదన మరి ప్రతి రూపాయి కూడా దేవుడు మాకు ఆశీర్వాదంగా మార్చాడు. అంతేకాదు నీతివంతమైన జీవితంలో జీవించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకని మా వలె మా కొత్త జీవితమును ఏ విధంగా అయితే పునరుద్ధాన జీవితంలో మార్చాడో అలాగే యేసు ప్రభు వారి ప్రేమమయుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితి మధ్య ఉన్నా యేసయ్యా నా పాపములు క్షమించమంటే ఆయన క్షమించే దేవుడు అని దేవుని పేరు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇది గొప్ప సమయం. యేసు ప్రభు వారు మరి 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో 25వ తేదీ ఆయన పుట్టాడు. ఆయన పుట్టినటువంటి జనులను బట్టి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ సంతోషకరమైనటువంటి వర్తమానాన్ని మీ మధ్యకి చేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక, మీ వ్యాపారం దీవించును గాక. ఆయన నమ్ముకోండి, ఆశీర్వాదంతో మీరు ముందుకు సాగుతారని దేవుని పేరు మనం చేస్తున్నారు. బ్రతుకులు మార్చగలడు, జీవితాలు మార్చగలడు, ఉన్నత స్థాయిలో దేవుడు ఉంచగలడు. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.
యేసు ప్రభు వారు బ్రతుకును మార్చగలడు. యేసు ప్రభు వారి జీవితాన్ని మార్చగలడు. ఒకప్పుడు ఇది ఎందుకులే, ఈ క్రైస్తవత్వం మాకు పనికిరాదు, అసలు మా దేవుడే కాదని చాలా సంవత్సరాలు ఈ దేవుని జోలికి పోలేదు, దేవుని తలంచుకోలేదు. కానీ ఒక దినాన మా జీవితంలో ముందుకు సాగలేని పరిస్థితి, పూట గడవడము కష్టమైన పరిస్థితి మధ్య మేము మా వ్యసనాలతో, త్రాగుడు, మోసాలు, ఈ వ్యసనాలతో మేము ఉంటున్నప్పుడు ఇలా ఒక పాస్టర్ గారు వచ్చి, అయ్యా రక్షణ పొందారా అన్నాడు. అయ్యా రక్షణ అంటే ఏందయ్యా అన్నాను. ఏం లేదు, నువ్వు చేసిన పాపములను ఒప్పుకొని ఇంకెప్పుడు ఆ పాపములు చేయకుండా ఉండడమే రక్షణ జీవితము. నీకోసం ఒక ఆయన ప్రాణం పెట్టాడు తెలుసా అన్నాడు. అయ్యా ఎవరయ్యా అన్న. ఒక యేసు ప్రభు వారు 2500 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూలోకంలో కన్య అయిన మరియమ్మ దగ్గర ఆయన పుట్టి ఆయన పరిశుద్ధుడిగా ఉండి మన కోసం మరణించాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పాపము నీవు ఆయన మీద వేయగలిగితే, నువ్వు చేసిన పాపం ఆయన మీద వేయగలిగితే నీ పరిశుద్ధమైన జీవితం నువ్వు జీవించగలుగుతావని మరి ఒక పాస్టర్ గారు చెప్పారు. నేను ఆ దినము దేవుడిని నమ్ముకున్నాను. నేటికి 25 సంవత్సరములు దేవుడితో నేను ముడిపడి ఉన్నటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు అంచెలంచెలుగా నా బ్రతుకును మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, నా స్థితిని మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పాపము ఏదైతే మనకు అడ్డుగా ఉందో ఆ పాపమును పరిహరించేది ఒక యేసు ప్రభు వారి. ఏదైనా బాగలేక జ్వరం వస్తే డాక్టర్ గారికి పోవచ్చు, ఏదన్నా సమస్య వస్తే ఇల్లు సమస్య వస్తే కోర్టులో పోవచ్చు, మరి లాయర్ని సంప్రదించవచ్చు. లేదా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలంటే ఒక మంచి ఇంజనీర్ని సంప్రదించవచ్చు. కానీ పాపమును తీసివేసుకోవాలంటే యేసు ప్రభు వారు ఒక్కరే అని దేవుని పేరు మనం చేస్తున్నాను. భూమి మీద పాపమును తొలగించేది ఏ డాక్టర్ కానీ, ఏ లాయర్ కానీ, ఏ యొక్క ఇంజనీర్ కానీ పాపమును దూరపరిచాడు. ఎవరు కూడా భూమి మీద పాపమును మనిషి నుంచి దూరపరిచేది ఎవరికి అసాధ్యము. కానీ యేసు ప్రభు వారికి ఒక్కరికి మాత్రమే సాధ్యము. ఆయన నీ కోసం, నా కోసము ఆయన కలువరిలో ప్రాణం పెట్టి మనకు ఆ పాపం నుంచి విడుదల కలిగించాడు. ప్రయాసపడి బాణం పోయించిన సమస్యలారా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాడు. మీకు శ్రమ పడుతున్నారేమో, మీ కుటుంబ జీవితంలో వ్యక్తిగతంగా మీరు మరి అనేక ఇబ్బందులు పడుతున్నారేమో. మరి మా ముందు ఇక్కడే సాక్ష్యం ఉన్న చాలా మంది ఇలాగే దేవుడిని నమ్ముకొని బాగుపడినటువంటి జీవితాలు చాలా మంది ఉన్నారు. మీరు ఏదైనా మారు మనసు పొందాలంటే ఇక్కడే స్తుతి ప్రార్థన మందిరం పక్కన ఉంది. కాబట్టి అనుదినము ప్రతిరోజు అక్కడ ప్రార్థన జరుగుతుంది. మీరు వచ్చి ప్రార్థన చేసుకోవాలని దేవుని పేరు మనవి చేస్తున్నారు. అక్కడ లాయరమ్మ అలాగే జేమ్స్ పాస్టర్ గారు అక్కడ మీకోసం ప్రార్థన చేస్తారు. మీరు వచ్చి మరి ఆ మందిరంలో ప్రార్థన చేసుకోవాలని దేవుని పేరు మనవి చేస్తూ ఈ గొప్ప అవకాశంలో ఈ క్రిస్మస్ యొక్క ఆనందాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియబోతున్నాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. బోలో యేసు మహారాజ్ కి హల్లెలూయా. Happy Christmas. Merry Christmas. 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 పర్వతాలు కలిగిన మెట్టెలు కత్తరిల్లిన, పర్వతాలు కలిగిన మెట్టెలు కత్తరిల్లిన,
మేలును మునుపటి కంటెను అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును మునుపటి కంటెను అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును రేపు నగరపు మాటలను ఎత్తును శత్రువు ఎదుటని భోజనమునిచ్చును ప్రభువే మా ధ్వజము చీకటిలో శ్రీమంతుడు పుట్టెను మా చీకటి బ్రతుకులను వెలిగించుటకొచ్చెను చిన్న 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 చీకటిలో శ్రీమంతుడు పుట్టెను మా చీకటి బ్రతుకులను వెలిగించుటకొచ్చెను కన్యామరియా గర్భమందు బెత్లెహేము పురమునందు ఆకాశుల చీకటిలో శ్రీమంతుడు పుట్టెను మా చీకటి బ్రతుకులను వెలిగించుటకొచ్చెను అమరత్వమందున్న ఆసీనుడు ఆశ్చర్యకరుడై పుట్టినాడు మహిమను విరచిన పరిశుద్ధుడు మనుషుని పోలిక పుట్టినాడు అమరత్వమందున్న ఆసీనుడు ఆశ్చర్యకరుడై పుట్టినాడు మహిమను విరచిన పరిశుద్ధుడు మనుషుని పోలిక పుట్టినాడు విడిపించెను ఇమ్మానుయేలు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిబ్బరం కలిగి ధైర్యముంది దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు పర్వతాలు కలిగిన మెట్టలు దగ్గరెళ్ళినా పర్వతాలు కలిగిన మెట్టలు దగ్గరెళ్ళినా ప్రభు మమ్మును విడువదుగా పర్వతాలు కలిగిన మెట్టలు దగ్గరెళ్ళినా ప్రభు మమ్మును విడువదుగా ఎక్కలేని ఎక్కైన కొండను ఎక్కుతున్న మా ప్రభు మమ్మును ప్రభువే మా బలము
వెలుగును మా ప్రభు మాకు కలిగించెను రెట్టింపు ఘనతకు నా తలను ఎత్తును శత్రు ఎదుటనే భోజనము ఇచ్చును ప్రభువే మా ధ్వజము ఊరక నిలిచి ప్రభువు చూడే రక్షణ చూస్తాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడనంటారు మా అంగలాకును నాట్యముగా మార్చెను మా అంగలాకును నాట్యముగా మార్చెను మీద బదులు సంతోషమిచ్చెను మా అంగలాకును నాట్యముగా మార్చెను మీద బదులు సంతోషమిచ్చెను దుఃఖ దినములు సమాప్తమాయెను ఉల్లాస వస్త్రము ధరింపచేసెను ప్రభునకు స్తోత్రం ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూస్తాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడనంటారు స్త్రీ తన బిడ్డను మరచిన మచ్చును స్త్రీ తన బిడ్డను మరచిన మచ్చును మా ప్రభు మమ్మును మరువడుగా స్త్రీ తన బిడ్డను మరచిన మచ్చును మా ప్రభు మమ్మును మరువడుగా చూడుము నా చేతిలోనే శక్తిని నేను అన్నాడు ప్రభువు ప్రభువే చూచుకొనును ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూస్తాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడనంటారు రాబోవు కాలంలో సమాధాన సంగతులే రాబోవు కాలంలో సమాధాన సంగతులే మా ప్రభు మాకై ఉద్దేశించెను రాబోవు కాలంలో సమాధాన సంగతులే మా ప్రభు మాకై ఉద్దేశించెను ఇదిగో నేను నూతన క్రియలు చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను ఇప్పుడే అది నొలుచును The song mixed by DJ Madhuswani from Jijala. Gel.
ఈ సాంగ్ మిక్స్ బై DJ Madhu Smiley from Chichela. E song mixed by DJ Madhu Smiley from Chichela.